పరంజ్యోతి. నేను గోరెంట్ల గ్రామానికి చెందినదాన్ని. మా అమ్మ నాన్న పేరు డి శ్రీనివాసులు, డి కోమల. నేను చిన్నప్పుడు ఇక్కడే చదువుకునేదాన్ని. కానీ ఇక్కడ స్కూల్స్ అంత హై క్వాలిటీ లేదు. ఇంకా బాగా చదవాలి, ఐఐటి ఇట్లా ఆ కోచింగ్ తీసుకోవాలి అని చెప్పి నేను గుడివాడకి వెళ్ళాను. అక్కడ గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. అక్కడ చాలా కష్టపడ్డాను అనమాట. ఎలాగైనా అక్కడికి వచ్చినందుకు నేను బాగా తెచ్చుకోవాలి అని చెప్పి కష్టపడ్డాను. కానీ దాని తర్వాత ఇంటర్ వచ్చేసి హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. ఐఐటీలో తెచ్చుకోలేకపోయా, కానీ ఎంసెట్లో తెచ్చుకున్నాను. నేను అప్పుడు ఎంసెట్లో 1000 ర్యాంక్ అట్లా తెచ్చుకున్నాను. జాయిన్ అయ్యాను జేఎన్టీయూ కాలేజ్లో. అది అప్పటికి టాప్ కాలేజ్ అనమాట ఏపీ తెలంగాణలో. అందులో జాయిన్ అయ్యాను ట్రిపుల్ బ్రాంచ్లో. సో దాంట్లోనే తెచ్చుకుందాము, ముందు గేట్ ఇట్లా రాసి అలా ట్రిపుల్ సైడ్ వెళ్దాము అని అనుకున్నా. కానీ ఎందుకో నాకు ఇది చిన్నప్పటి నుంచి ఇట్లా ఉండిందనమాట. సర్వీస్ సైడ్ ఏదైనా నేను కాంట్రిబ్యూట్ చేయాలి, ఇట్లా వెళ్ళిపోకూడదు అని. అందుకు అప్పుడు ఫస్ట్ టైం అనిపించింది ఇట్లా యూపీఎస్సీ రాద్దాము, ట్రై చేద్దాము, అవుతుందేమో నా వల్ల అని. అప్పుడు మాటల సందర్భంలో మా పెద్దనాన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు అన్నారనమాట, అవన్నీ పెద్ద పెద్దవి కదా, మన వల్ల ఎక్కడవుతుంది లే పెద్దనాన్న అని అంటే, లేదు లేదు మీరు అనుకుంటే అవుతుంది ఏదైనా, ఇట్లా మన వల్ల ఎందుకు అవుతుంది అంటే కాదు. సో మీరు అనుకోండి, నమ్మకంగా వెళ్ళండి, నువ్వు వెళ్తే నువ్వు అవుతావు, నిన్ను బాగా రిసీవ్ చేసుకుంటాం మేమే ఐఏఎస్ అయిన తర్వాత అని అన్నారు. దాని తర్వాత నేను మా నాన్న వాళ్ళతో అడిగాను. మా నాన్న అమ్మ కూడా నీకు నువ్వు అది వెంటనే ఏం రాదు, సక్సెస్ టైం పడుతుంది, ఆ ఓపిక నేను ఉంది, ఏదైనా నేను ఫేస్ చేయగలను అని అంటేనే వెళ్ళమ్మా అని అన్నారు. సరే నేను అయిపోతుందిలే అని అనుకుని వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత నాకు 1-2 ఇయర్స్ తర్వాత అర్థమైంది యూపీఎస్సీ అసలు ఏంటి, ప్రిపరేషన్ ఏంటి అని. దాని తర్వాత నేను 4th అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. కానీ మెయిన్స్లో కొన్ని మార్క్స్ వల్ల జస్ట్ మిస్ అయ్యాను అనమాట. దాని తర్వాత మళ్ళీ ఇయర్ ప్రయత్నిద్దాము అని అనుకున్నాను. కానీ మళ్ళీ సీసాట్లో పోగొట్టుకున్నా ప్రిలిమ్స్లోనే స్టార్టింగ్లోనే. ఆ ఇయర్ నాకు చాలా దెబ్బ తీసిందనమాట. నా కాన్ఫిడెన్స్ అంతా నేను లూజ్ అయిపోయాను. కొంచెము డైలమాలో పడ్డా, ఇప్పటి వరకు నేను చేసింది రైటా రాంగా, ఏమైనా మిస్టేక్ చేశానా, నేను ఇటు వచ్చి ఊరికే అమ్మ నాన్నల్ని ఇబ్బంది పెడతాననేమో, ఇన్ని ఇయర్స్ వాళ్ళు కూడా అందరికీ చెప్పుకోలేరు ఆన్సర్స్ అని అట్లా అనిపించింది. సరేలే అని ఏపీపీఎస్సీ ట్రై చేద్దాం. ముందు ఏపీపీఎస్సీ ఊరికే రాసా, యూపీఎస్సీ ప్రిపరేషన్తో పాటు ఇది రాసా. కానీ ఈసారి మాత్రమే సరే ఏపీపీఎస్కే ప్రిపేర్ అవుదాము అని చెప్పి 2023లో రాశాను. ఇది ఎలక్షన్స్ జరగడం వల్ల వాయిదా అయ్యి ఇప్పుడు గవర్నమెంట్ మారి అప్పుడు సరిగా కండక్ట్ చేయలేదు, ఇప్పుడు కొద్దిగా స్పీడ్గా కండక్ట్ చేశారనమాట. అందుకు ఇన్ని ఇయర్స్ అయింది ఇది, లేకపోతే ఇది 2023 నోటిఫికేషన్ అనమాట. అలా నేను ఈసారి మెయిన్స్కి నేను చాలా ప్లాన్ చేసుకుని బాగా పద్ధతిగా ప్రిపేర్ అయ్యాను అనమాట. అందుకు మెయిన్స్ కాన్ఫిడెంట్గా రాసా. దాని తర్వాత నాకు నా ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేశారు, టీచర్స్ వీళ్ళందరూ సపోర్ట్ చేయడంతో ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేశారనమాట. నాకు ఇంటర్వ్యూ మాట్లాడేటప్పుడే చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది. నాతో వాళ్ళు 33 minutes ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా కొద్దిగా స్మైల్ చేస్తూ అట్లా బాగా ఇంటరాక్ట్ అయ్యారనమాట. నాకు అది కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏమైనా ఇది క్లియర్ అవుతుంది, నాకు వస్తుంది ఏదో ఒకటి అనే నమ్మకం ఉండింది రిజల్ట్స్ వచ్చే వరకు. కానీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ వస్తుందని అనుకోలేదు అనమాట. కానీ మంచిది వచ్చేసింది, అది బాగా హ్యాపీ అనిపించింది. ఇంకా ఒక అమ్మాయిని అయ్యుండి నాకు ఇంటి సైడ్ మా సైడ్ అంత పైకి వెళ్ళలేము అని చెప్పి, అవసరం లేదు అమ్మాయిలకు అన్ని చదువులు అని చెప్పి, అలాంటి సొసైటీలో నేను ఇక్కడి వరకు వచ్చి ఎందరో వేరే అమ్మాయిలకు కూడా ఇన్స్పిరేషన్గా అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంకా నేను పైకి వెళ్ళాలి, ఐఏఎస్ కానీ సాధించాలని నాకు కోరిక ఉంది. సో వాటి కోసం తప్పకుండా ట్రై చేస్తాను నేను. ఇంటర్వ్యూ జరిగినప్పుడు మా ఫ్యామిలీ బిజినెస్ వచ్చేసి పవర్ లూమ్స్ అనమాట. నాకు ఒక 15 minutes దాకా ఇంటర్వ్యూలో పవర్ లూమ్స్ వర్సెస్ హ్యాండ్లూమ్స్ అనే డిబేట్ జరిగిందనమాట. నువ్వైతే దేనికి సపోర్ట్ చేస్తావు, ఏది ఇంపార్టెంట్, గవర్నమెంట్ ఏమో హ్యాండ్లూమ్స్ అంటుంది, నువ్వు పవర్ లూమ్స్ సైడ్ కదా, మరి ఎట్లా, ఏది ఇంపార్టెంట్, ఏదైతే నువ్వు ప్రమోట్ చేస్తావు ఎక్కువ అని చెప్పి దీని గురించే నాకు ఒక 15 minutes డిబేట్ జరిగిందనమాట ఇంటర్వ్యూలో. ఇంకా నా చుట్టుపక్కల సత్యసాయి డిస్ట్రిక్ట్ గురించి ఎక్కువ అడిగారు. నేను ఇప్పటి వరకు నా హాబీస్ కానీ నా గురించి పర్సనల్గానే ఎక్కువ నాకు ఇంటర్వ్యూ జరిగిందనమాట. హ్యాండ్లూమ్స్ ఒక సైడ్
అది మన కల్చర్, మన పద్ధతి కాబట్టి హ్యాండ్లూమ్స్ని కాపాడుకోవాలి మనం. అది వదులుకోకూడదు. మన యూనిక్ అంటే ధర్మవరం పట్టు చీరలైనా లేకపోతే ఏంటి గడైనా మంగళగిరి ఇవి కూడా మనం ప్రమోట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం వెనక్కి పడిపోయి ఉండకూడదు. కాలం మారే కొద్దీ మనం కూడా అప్డేట్ అవుతూ మోడర్న్ మెషినరీ తీసుకుని ఫాస్ట్గా మనం కాంపీట్ చేయగలగాలి ఇంటర్నేషనల్ లెవెల్ కానీ వాళ్ళతో. అందుకు పవర్లూమ్స్ని కూడా సపోర్ట్ చేయాలి. దీని మీద నమ్ముకుని చాలామంది పీపుల్ ఉన్నారనమాట. సో అటు హ్యాండ్లూమ్స్ పవర్లూమ్స్ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను నేను.